స్తోత్రములు. దేవుని వాక్యంతో మన దేవుడు మనతో మాట్లాడాలి. మన ఇంట్లో మన సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, విరుతులు వచ్చినాయి, వేదనలు వచ్చినాయని అడుగుతుంటే మరి మన మన ఇంట్లో మన పాదం చేస్తున్నామా? మన గృహంలో మన పాదం చేస్తున్నామా? మన కుటుంబాలు పాదం చేస్తున్నామా? ఎందుకు చేయట్లేదు? మనకు దేవుడు మనకు నిత్యమైన దేవుడు మనకు ఉన్నాడు. మన దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మనం స్తుతించాలి. ఎప్పుడు నిత్యము ఆయన స్తుతిస్తూ ఉండాలి. నిత్యము ఆయన కొనియాడుతూ ఉండాలి. దేవుడి మాట ఎలాంటిది? జుంటి తేనెల కన్నా మధురమైన మాట దేవుని మాట. ఆ దేవుని మాట మనం ఇప్పుడు తెలుసుకుని దేవుడు మనతో మాట్లాడాలి. నా ప్రజలారా, నా వాక్యమే సత్యము, నా వాక్యంతో మాట్లాడుతున్నానని చెప్పిన వాడు నీ చేతి స్తోత్రం. కాబట్టి ప్రభువా, వాక్యం మాట్లాడమని ప్రభువా నీ చేతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ఏర్పరచబడిన దేవుని బలమైన వాక్యము యెషయా గ్రంథము 59వ అధ్యాయము. రక్షింప నేరత ఉన్నట్లు యెహోవా హస్తము త్వరస్తా లేదు. ఏంటంట? రక్షింప నేరత ఉన్నట్లు. నువ్వు రక్షించబడలేదేమో, బాధలో ఉన్నాయేమో. రక్షించబడాలంటే దేవుని వైపు నువ్వు ఉండాలి. నా కుమారుడా, నా కుమార్తె, దేవుడి మాట వినుము. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు రక్షింప నేరత ఉన్నట్లు యెహోవా హస్తం త్వరస్తా లేదు. రాండి నా బిడ్డలారా, నా యొద్దకు రాండి, మీ సమస్యలను తీర్చుతానని చెబుతున్నవాడు దేవుడు. నమ్మకమైన వాడు. ఆయన మాట వింటే మన సమస్యలన్నీ తీరిపోతాయి. సంతానం లేని వాడు సంతానం వాడు దేవుడు దయచేస్తాడు. కాబట్టి దేవుడి మాట వినాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విననేరత ఉన్నట్లు ఆయన చెవులు మందం దాలేదు. నువ్వు మాట్లాడే మాటలో ఆకాశం ముందును చూస్తున్న దేవుడు ఆయన. ఆ చెవుల్లో దేవుళ్ళు మనం మాట్లాడుతున్న మాట, నువ్వు ఇంట్లో ఉండి మాట్లాడుతున్నావేమో, నువ్వు గృహంలో ఉండి మాట్లాడుతున్నావేమో, ఆ మాటలని దేవుడు వింటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, మీ దోషములు మీకు దేవునికి అడ్డంగా ఉన్నవి. మనం చేసిన పాపాల వలన దేవుని దగ్గర మనం మాటలు వెళ్ళలేకపోతున్నాయి. మన పాపాలు వెళ్ళకపోవాలంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన, నమ్మని వాడికి శిక్ష విధించబడినాడు. కాబట్టి దేవుని మాట విని మనం మారు మనసులైన వారు మారు మనసు పొందాలని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీ పాపములు ఆయన మొహం మీకు మరుగు చేయపరిచాను. మన పాపాలు మనం మరుగుపరుచున్నాడైనా. నీతిని బట్టి ఎవడను సాక్ష్యం పలకడు. యథార్థం బట్టి, నీతిని బట్టి మనం సాక్ష్యం పలకాలి. కానీ అబద్ధం మాట్లాడితే అబద్ధం నాలుకని కోసివేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు వదిలేయాలి. మోసపు మాటలు పలకకూడదు. ఏది సత్యమో, ఏది అన్యాయమో, ఏది న్యాయమో దాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెడును గర్భము ధరించి పాపం పొందుదు. చెడును ధరించి పాపం తంతు ఏమవుతాయి? అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిలో పడి అయ్యో 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 అని అరిచినవాడా, దేవా అని అరిచినవాడు నువ్వెవరో నాకు తెలియదని దేవుడు మనతో మాట్లాడతాడు. స్త్రీలు పాప స్త్రీలే. స్త్రీలు అలాంటివి. నీ చూపే పాపము, నీ హృదయమే పాపము. మన తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచే మన పాపము. కాబట్టి మన పాపాలు పోగొట్టాలంటే ఏసు రక్తం ద్వారానే మన పాపాలను పవిత్రపరిచేవాడు ఆయనే. మన కోసం చిలువలు ప్రాణం పెట్టినవాడు ఆయనే. ఆయన తప్ప మన దేవుడు పైన ఆకాశం అందే దాని, కింద భూమి అందే దాని ఏ దేవుడు లేడని మనకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ గుడ్డు తినవాడు వచ్చేటచ్చును, వారి పట్టే పనికిరాదు. వారి స్త్రీలు పాప స్త్రీలే. నువ్వు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? పాపపు శ్రేష్ఠలో చేస్తున్నావు. నువ్వు దొంగతనం చేస్తున్నావు. నీ చూపి దొంగతనం, నీ అబద్ధమే పడుతు మాటలో దొంగతనం. కాబట్టి మనం ఎలా ఉండాలి? సత్యముతో, ఆత్మతో దేవుని మాట్లాడించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కావున న్యాయం మాకు దూరంగా ఉందయ్యా, నా న్యాయం తీర్చాయా అని దేవుడితో మాట్లాడాలని దేవుడు చిన్న వాక్యమును మనసులో దీవించి అభివృద్ధిపడుతుంది కాదా. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగే నీ చిత్త మీద అని ప్రభా, మా వల్ల ఏం కాదని మా ప్రభా ఏ తిరుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.